నాకైతే మళ్ళీ మొదలైపోయిందండి వారు. పొద్దున్నే అయితే 4 గంటలకి అలారం పెట్టుకొని లేసాననమాట. లేసేటప్పుడు ఏంటి ఇంత తొందరగా అలారం మోగిందా అనిపిచ్చింది. సరే అలారం ఆఫ్ చేసి, గీజర్ ఆన్ చేసి 5 గంటలకు అలారం పెట్టుకొని మళ్ళీ పడుకునేసాను. అరెరే! ఇలా అయితే లేదు కష్టమైపోతుంది అని చెప్పి మళ్ళీ 4:30కంతా నేనే లేసి ఫ్రెష్ అయిపోయాను ఫస్టు. దాని తర్వాత బియ్యం కడిగి గ్యాస్ పైన పెట్టేసి బయటెళ్ళి చెత్త తోసి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేశాను. 5:30కి అలా మా హస్బెండ్ కూడా లేసారండి. ఇల్లంతా చెత్త తోస్తేనే మాప్ పెడతాను, లేకపోతే లేదు నీ ఇష్టం అన్నారు. గబగబా చెత్త తోసేసాను. మా హస్బెండ్ అయితే మాప్ పెట్టేశారనమాట. పిల్లలు లేసాక వాళ్ళకి కూడా స్నానం చేపిచ్చేశారు. నేను పూజ రూమ్ క్లీన్ చేసి, పూజ చేసి పిల్లల్ని దండం పెట్టుకోమన్నాననమాట. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా! ఇంకా దండం పెట్టుకునేసారు. ప్రసాదం కూడా తినేసాము. ఇంక నేనైతే లంచ్ బాక్స్‌కి క్యారెట్ రైస్ అయితే చేసేసి ముగ్గురికి పెట్టేశాను. మా హస్బెండ్‌కి అయితే ఎక్స్ట్రా పెరుగు, వైట్ రైస్ అయితే పెట్టాను. 8:30 లోపు అయితే పిల్లలు వెళ్ళిపోవాలి. నేనైతే ఈడ 8కి స్టార్ట్ అవుతాను. ఈసారి అయితే సెక్షన్స్ చేంజ్ అయ్యాయన్నమాట. క్లాస్ టీచర్ వచ్చేంత వరకు నేను రూమ్ దగ్గర ఉండి పిల్లల్నిద్దరిని వదిలేసి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు అయితే ఎంత నిశ్శబ్దంగా ఉందో, వాళ్ళు ఉన్నప్పుడు అమ్మ అమ్మ అంటూ అరుస్తూనే ఉండేవాళ్ళు. అలాంటిది ఇల్లు అనేది ఎంత నిశ్శబ్దంగా ఉందో ఈరోజు.